శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంతో పాటు రాజధాని ప్రాంతమైన విజయవాడలో మెట్రో పరుగులకు కూటమి సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని, రైట్స్ సంస్థ నివేదిక ప్రకారం పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి నారాయణ కేంద్ర మంత్రిని కోరారు. ఈ భేటీలో మంత్రి నారాయణ విశాఖ మెట్రో ప్రాజెక్టుపై రైట్స్ సంస్థ సమర్పించిన నివేదికను కేంద్రానికి అందజేశారు. ఈ నివేదికలో విశాఖ మెట్రో మార్గంలో సుమారు 13 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది రోడ్డుపైన ఫ్లైఓవర్ పైన మెట్రో లైన్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రాజెక్టు వేగవంతం చేస్తుంది. మంత్రి నారాయణ ఈ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి 2 నగరాల్లోనూ మెట్రో పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఖట్టర్ను విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు వివరాలు ఫేజ్ 1లో భాగంగా 46.23 కిలోమీటర్ల పొడవు, సుమారు 42 స్టేషన్లు నిర్మించనున్నారు. దీనికోసం 11,498 కోట్లు అంచనా వేశారు. విశాఖ మెట్రోను 3 ప్రధాన కారిడార్లుగా విభజించారు. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మిడి వరకు మొదటి కారిడార్, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్, తాటి చెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు మూడో కారిడార్గా నిర్ణయించారు. ఇది ఏషియాలోనే అతి పొడవైన 20.16 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో వయాడక్ట్ ప్రాజెక్ట్. ఇది ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు మెరుగైన కనెక్టివిటీ కల్పిస్తుంది. విజయవాడ మెట్రో ప్రాజెక్టు వివరాలు ఫేజ్ 1లో భాగంగా 38.40 కిలోమీటర్ల పొడవు, ఖర్చు సుమారు 11,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి గన్నవరం వరకు 25.95 కిలోమీటర్ల మేర ఒక కారిడార్, బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ ప్లాన్ చేశారు. ఇక ఫేజ్ 2లో భాగంగా అమరావతి వరకు 27.80 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టు మొత్తం 66.20 కిలోమీటర్లు కాగా 25,130 కోట్లుగా అంచనా వేస్తున్నారు. డబుల్ డెక్కర్ సిస్టమ్ను ఇక్కడ కూడా అమలు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. గతంలో 2015లో డిపిఆర్లు సిద్ధం చేసినా అమలు జరగలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రివైజ్డ్ డిపిఆర్లు సమర్పించి ల్యాండ్ ఆక్విజిషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్రం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చిన నేపథ్యంలో త్వరగా ఫైనల్ క్లియరెన్స్ ఫండింగ్ మంజూరు చేయాలని రాష్ట్రం కోరుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే విశాఖ, విజయవాడలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా తగ్గి ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మంత్రి నారాయణ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులపై చర్చలు కొనసాగనున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణతో పాటు రాష్ట్రంలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి మైలురాయి అవుతాయని రాజకీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.